మరి మరి విద్య నేర్చినప్పుడు ఉండని ఏదో అది ఆనందం అమ్మా. ఫలితం వస్తుంటుంది. ఇప్పుడు వాళ్ళు కష్టపడినది ఎంతో కాలం కష్టపడుతుండగా మెదగాలి బాగా. బాగా పరమానందంగా పడినావు. పరమానందం మా గురువు మా ఇంటి వాళ్ళకు నేను అంటే ప్రాణం, మంచి ప్రాణం స్వామి. ఇంటికి పోతాను స్వామి అంటే మీ ఇంటి వాళ్ళ ప్రేమ ఎంత శుద్ధం ఈరోజు అన్న తప్పకుండా చూద్దాం స్వామి, పరీక్షించుకో స్వామి. మా ఇంటి వాళ్ళు ఎంత ప్రేమ ముడుతుందో తెలుస్తుంది అన్న. సరే ది మాత్రం ఇంటికి పో. నువ్వు బయటికి చూడడానికి సచ్చినట్టుంటావు కానీ చచ్చిపో. ఎవరేం మాత్రం బాగా వినపడుతుంది ఈ మాత్రం ప్రభావం. సరే తమ ఆజ్ఞ ప్రభు అని చెప్పి మాత్రం నీ ఇంటికి పోయి పడిపోయింది. నా ఇంట్లో అంతా గోలగోల, అంతలో ఏమన్నా లేలే. సాయంత్రం అలా గురువు వచ్చి, ఏంది స్వామి మీ శిష్యుడు ఇట్లా పడిపోయింది స్వామి అని చెప్పి ఇంట్లో వాళ్ళంతా తగులుకున్నారు. అమ్మా ఏం లేదు, మా శిష్యుడు మరణించాడు, కానీ దీనికోసం ఎవడైనా ప్రాణం ఇచ్చేటోళ్ళు ఉంటే మీ ఎల్లో నేను బ్రతుకుతాడు, ఇచ్చినోడు పోతాడు. మరి నువ్వు ఇచ్చావా తాత అన్నాడు వాళ్ళ నాయన. నేను ఇచ్చేటం ఇలా దిక్కే. సరే అవ్వ నువ్వు ఇచ్చి తాత ఉంటుంది. అమ్మ నేను తాతకు ముద్దే భార్యని అడిగాను, నువ్వమ్మా ఏం లేదు నువ్వు పోతే మళ్ళీ ఇంకొక నీకు జత కలుపుకుంటాడు, జతను పెట్టుకుంటాడు, ఇంకొక అమ్మను నువ్వు చల్లగా మింగేసా. అమ్మ చూడు నువ్వు నెంబర్ పిల్లలు సరే పిల్లలు మీరు అంత నెంబర్ మా అమ్మ ఏందిరా అంతమైన ప్రేమ ప్రాణం అని ఒక్కరు కూడా లేరు అనేసరికి అప్పటికి వాడికి ఇన్నేటోడికి బాగా ఉడికిపోతుంది లోపల. అప్పుడు గురువు వాళ్ళందరూ ఏమన్నారు, ఒక్కటే మాట అన్నారమ్మా ఏకగ్రీవంగా, గురుదేవా మాది ఒక్కటే ప్రార్థన, నువ్వు ఉన్నావు ఒకరిని పోయినా ఒకరిని, కాబట్టి ఆ మాత్రం నువ్వు తినసు. మేమందరం బాగా నీకు పూజ చేసుకుంటా ఫోటోలు పెట్టుకొని భజన చేస్తుంటాం, ఆ మాత్రం మీకు సార్ ప్లీజ్ సార్. సరే మా శిష్యుని కంటే ఎక్కువనని గుట్టెక్కిన మింగేసి శిష్యులు లేచి తక్కువ ఏమంది అందరు నాలుగే పెట్టుకున్నారు. ఏంది ఆయన పోతంటే వీళ్ళు మా మానలేదు మంత్రి బిక్కమ్మకాలు పెట్టింది కథ బయటపడి ఇట్లా ఊపిరితేనే మనం ఇంట్లో. కాబట్టి ఇప్పుడు నుంచి అందుకే అమ్మలు జాగ్రత్త పడి ముందు నుంచే లైన్లో హరినామం శివనామం గానంలో లీనమైపోతారు. హరి భజన బినా సుఖ శాంతి నహి, హరినామ బినా ఆనంద నహి, ప్రేమ భక్తి బినా ఉద్ధార నహి, జప ధ్యాన బినా సంయోగ నహి. జపం ధ్యానం అది శాంతి. ఏమ్మా పుష్పరిష్టి గురించి చెప్తున్నాడు ప్రేమజల్లో మీ అందరి భక్తి కోసమే ఆ వానదేవుడు కూడా ఈరోజు రాత్రి ఆగిందే చాలా బ్రహ్మాండంగా మేలు చేశాను. అద్భుతంగా ఉంది. ఇప్పుడు మీ భక్తి యొక్క మీ గాన ప్రేమకు పొంగిపోయి పొలదలు అది పుష్పరిష్టి సన్నగా ఆయన గానంలోడు కదా భగవాన్ సామర్థ్య అది పాడుతారు జయతు 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 తిరుమల గిరిరాజ పరమపురుష ప్రతాప జయము జయమా ఏం లేదు అదే శ్రీ వెంకట అదే అది చూడు ఏం మామూలుది కాదు, అది లోతు ఎత్తే లోతు పాత్ర అది అంతరాత్మ ఉంది దాంట్లో.
వేద గోచర వేద గోచర సామాన్యంగా కాదు, ఉయ్యాల ఊపినట్టే. విశ్వపతిని, శ్రీపతిని, శ్రీచరణ కమలాలను అద్భుతమైన అందాల విరబూసిన తామర పూల తోటలో ఆ ఊపినట్టుంటుంది ఆ పాట. అదే టైంలో ఒకడు వచ్చి ఆయన ముఖాన్ని ఉమ్మించి కొట్టింది, తక్కి ముఖాన్ని కొట్టింది. ఆయన ఏమల్లే, పోయి గంగలో మళ్ళీ మునిగి మళ్ళీ వచ్చింది, 3 మాటలు కొట్టింది. అప్పటికి ఈ కొట్టినోడికి దిగిపోయింది భూతం. పాదాలు, ఈ స్వామి నా తప్పు క్షమించు స్వామి ఏడుచు అంటే, ఎందుకు ఏడుచండి తమ్ముడు, ఇంత మేలు చేసిన నా జన్మలో ఇప్పుడే చూసిన. ఒక్కసారి గంగలో మునిగితే ఏం లాభం, 3 సార్లు మునిగితే ముక్తి ద్వారం. స్వాగతం అని మంచి నాకు ఎంత మేలు చేసిన వాళ్ళ. అప్పటికి ఆ వచ్చినోడు, స్వామి 1000 రూపాయలు కూలి ఇచ్చానంటే మీ కోపం తెప్పించే 1000 కూలి ఇచ్చా అన్నాడు ఒకడు. అందుకు వచ్చిన స్వామి నాకు మీ మీద కోపం లేదు స్వామి. అప్పుడు ఆ తాత ఏమన్నాడు, ఆ మాట ముందు చెప్పింటే బాగా కోపడతాను తమ్ముడు, నీకు డబ్బులు చెప్పాడు బాగా కోపడతలే. కోపం 4 రకాలు ఉంటుంది కదా నాకు, అసలు కోపమే వద్దనకూడదమ్మా. కోపం 4 రకాలు, 2 రకాలు తెచ్చుకోవాలి, ఉంచుకోవాలి, 2 రకాలు ఉత్తమ శనకోపంటే మధ్యని పోయి మధ్యని పాటిస్తే ఉత్తమ కోపం నీటి మీద గీత. ఇప్పుడు నువ్వు పాట పడటం తప్పు పడతావు, ఎవరి కోపం, ఆ కోపం అనేది వరం. ఏంది కోపము, తెలిసి కోపపడితే అది వరం అయితే, తెలియక కోపపడితే శాపం. నా కోపాలే లోకంలో వద్దంటవా. గురువు దగ్గర శిష్యుడు గురువు దగ్గర ఎంతో బుద్ధిగా విద్య నేర్చుకుంటేనే, లేకపోతే గురువు తప్పకుండా కోపపడితేనే వాడు బాగుపడతాడు. గురువు కోపం లేని గురువు శిష్యులను ఎప్పుడు బాగు చేయలేడు కదా. అంతే సార్. ఇప్పుడు మా డాక్టర్ సూది సార్, నేను కోపడతావా? డాక్టరు ఎన్ని ఇంజక్షన్లు వేసి ఎన్ని మాత్రలు ఇచ్చే అంత పొంగిపోతావు తొందరగా. రోగం ఆ రోగం పోవాలంటే డాక్టర్ కోపడాలి, ఇక్కడ యోగం ఫలించాలంటే గురువు. ఇక అదే ఏదైనా విద్య నేర్చుకోవాలంటే మాస్టర్ కోపడాలి. అటనే మరి సాకిరేవు బండ కాడ మా సాకలన్న కోపడాలన్నా వద్దంటవా? పడతా ఉంటుంది, అది కోపమా? పడుతుంది కోపమా? ఇప్పుడు టెంకాయ తీసుకొని కొడతాంటావు, కోపమా? అంటే సాకలన్న బట్టలు చెరువు కాడ ఉతుక్కుంటుంటే కట్ట మీద బాసనే ఒక చుట్టుకు పోయి ఆయన బుగ్గ మీద పడ్డాడు. ఆయన కోపంతో ఎగిరి దుంకి ఈ అన్నను చుట్టు పట్టుకుని నడ్డికి 4 వాన్స్. అప్పుడు ఏమన్నాడు, నిన్ను తగిలి మళ్ళీ అపవిత్రమైనరా అని చెప్పి మళ్ళీ పోయి పక్కన పోయి మునుగుతాడు, బెల్లకొడి మునిగినట్టు. అప్పుడు ఈ అన్న కూడా పోయి పక్కన మునుగుతుంటే మళ్ళీ వానికి ఆ తపన తట్టుకోలేక వచ్చి, ఏంది నువ్వు మునుగుతుండవురా, నేనంటే బాపన, నువ్వేంది రా, ఓ స్వామి నువ్వంటే నాకు ఇష్టమే, వీళ్ళక నీ కాడికి బ్రహ్మరాక్షసుడు వచ్చాడు, దయ్యం పట్టింది నీకు, అది నన్ను తగిలింది, అందుకు నేను అంతయింది, అందుకు మునిగిన. అప్పటికి వానికి దిగిపోయింది. నిన్న చెప్పుకోరా, సంత రవిదాస్ అనే ఒక భక్తుడు కాశీలో ఉండేటోడు, రవిదాస్. ఆయన చెప్పులు కుట్టుకుంటాడు, కానీ నాలుక మీద ఎప్పుడు హరే రామ హరే కృష్ణ పెట్టి పాడుతాడు. ఆయన ఎంతటి భక్తుడు అంటే, గంగానదికి ఒక బాపనయ్య పూజకు పోతే నా బదులు నా వాట ₹1 మా అమ్మ గంగమ్మకి అని ఇచ్చి పంపిండు ఈ చెప్పులు కుట్టుతాయి. ఆయన పూజ అంతా అయిపోయిన తర్వాత, అమ్మ రైదాస్ ఇచ్చిన ₹1 ఇద్దు అని చెప్పి గంగలో ఇసిరేసి ఎమ్మటి అమ్మ చెయ్యి పట్టుకొని ఒక బంగారు కంకణ మావానికి అని చెప్పి ఇచ్చింది. ఎట్లుంటుంది బాపనే? సరే ఆ కంకణం బాపన ఇచ్చాడా? అమ్మ అయ్యండి వరాల కంకణం ₹1. అమ్మకి అడ్డు ఇంత దాచిపెట్టుకున్నాడు. వానికి ఇచ్చేది ఏంది, ఏం అమ్మ వచ్చి ఏం చెబుతుంది ఆయన. కానీ ఎప్పటికైనా వడ్డీ కాసుల వాడ గోవింద అనక తప్పదు. తమ్మనా ఎంకన్నా అక్కడికి పోవాల్సింది తప్పదు, పేరే పెట్టుకున్నాడు. ఆ జన్మల్లో అవతారం అన్ని అవతారాల వడ్డీలన్నీ ఆడబెట్టి కూర్చున్నాడు.
ఏమైంది పాపం? ఒకరోజు దొంగలు పడి పాపని ఇంట్లో ఉండే బంగారు కంకణం ఎత్తుకొని పోయింది. రాజభట్లు ఎదురయ్యి ఆ దొంగలను కొట్టి ఆ తీసుకుపోయి రాజుకి ఇచ్చాను. రాజు తీసుకుపోయి రాణికి ఇచ్చాను. రాణి భలే ఉంది స్వామి, దీనికి జత కంకణం తెచ్చియా, జత కంకణం తెచ్చియమంటే రాజు మళ్ళా చెప్పిండు బట్టలకు, ఏ దొంగలను కొట్టిండ్రో వాళ్ళని అడిగి ఆ కంకణం తెచ్చి, వాళ్ళు పోయి పాప నేను కొట్టిండ్రు, నువ్వు ఆ కంకణం ఇంకోటి తెచ్చిస్తావు లేకపోతే సంపేమా. అప్పుడు మళ్ళీ యాడికి వచ్చిండు అన్న, ఆయన కాడికి వచ్చాను రైదాస్ కాడికి వచ్చి దండం పెట్టు, స్వామి నాకు ఎంతో చెట్టు కట్టడం వెయ్యి, నేను మోసం చేసినా నన్ను క్షమించు కానీ పాదాల మీద పడి ఏడ్చి మొత్తుకుంటే బాధపడతాను ఇదిగో అని చెప్పి ఆ చెప్పులు నానబెట్టి కొండలో వేసి జై జగజ్జనని అని చెప్పి దాని మీద తీసి చేతిలో ఎంత వచ్చింది కానీ అమ్మదయ్యో మంది ఒక్క పెట్టుకో, నమ్ముతే మధ్యంతో కదా మధ్య మన మధ్యంతో గడ్డంతే కదా. ఇప్పుడు నీకు గిలి పుట్టి గిలిగాడు గొప్పడా పులిగాడు గొప్పడా కదా. పులిగాడు ఒక్కటే ఒక్కడిని కొట్టిపోయిందమ్మ ఊర్లో నుంచి, ఇంకా గిలి పుట్టి 9 పోయింది. పులిగాడు ఎక్కువ